హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, 1 అర స్పూను వాము, 1 స్పూను కారము, 1/2 స్పూను జీలకర్ర పొడి, వేయించి పట్టించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూను గరం మసాలా, పసుపు 1 పించ్ చిటికెడు, ఉప్పు తగినంత. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసేసుకొని దీంట్లోనే బియ్యపిండి, వాము కొంచెం అలా నలుపుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత కారము సగం వేసుకొని సగం ఉంచుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి అన్ని పొడుల్ని కూడా. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని పొడులన్నీ చక్కగా పట్టాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అంతా వేసుకుంటూ పిండి కలుపుకోవాలన్నమాట. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మరీ పలుచగా ఉన్న కోటింగ్ అవ్వదనమాట, మరీ గట్టిగా ఉన్నా కూడా గట్టిగా వచ్చేస్తాయి. అందుకని అలా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి పక్కకు పెట్టేసుకొని ఎగ్స్ని హాఫ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. 2 పీసులు అయితే చేసుకుంటున్నాను నేను. కావాలంటే 4 చేసుకోవచ్చు, లేదంటే ఎగ్ పళ్ళంగా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటి పిండిలో చక్కగా డిప్ చేసుకోవాలండి. పిండి చక్కగా కోటింగ్ అవ్వాలన్నమాట ఎగ్ పీస్కి. చూసారా, అలా చక్కగా కోటింగ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. అంతే అండి. అన్ని ఎగ్ పీసెస్ని కూడా అలా పిండిలో డిప్ చేసి చక్కగా ఫ్రై చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో బియ్యపిండి వేయటం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ యాడ్ అవుతుందని బియ్యపిండి వేసాను. క్రిస్పీగా వస్తాయండి పైన లేయర్ అంతా. బియ్యపిండి వేయటం వల్ల మనకి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ అవసరం ఉండదన్నమాట. చాలా చక్కగా వస్తాయి. ఎగ్ పీసెస్ లాగా కానీ లేదంటే ఎగ్ పళ్ళంగా కూడా వేసేసుకోవచ్చండి. మొత్తం ఎగ్ని కూడా వేసుకొని అలా పిండిలో డిప్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్లో ఈ రైనీ సీజన్లో వేడివేడిగా ఎప్పుడు బజ్జీలు అలా కాకుండా ఇలా ఎగ్ బజ్జీ కూడా ట్రై చేయండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా 2 వైపులా కాల్చుకున్నాక ఫ్రై అయిన వాటిని ఒక్కొక్కటి తీసేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా ఇప్పుడు వీటిని వేడి మీదనే కొంచెంగా హాఫ్ పీసెస్ లాగా అలా కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ఇందాక మిగిల్చుకున్నాం కదండి కారము, మసాలా పొడులు అవన్నీ. ఇప్పుడు ఆ సగం పొడులన్నిటిని పైన చల్లుకొని కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తర్వాత ఆనియన్స్ కూడా చక్కగా చాప్ చేసుకొని పెట్టుకొని వీటిని కూడా మధ్యలో స్టఫ్ చేసుకునేటట్టు మధ్యలో వేసుకొని కొద్దిగా నిమ్మరసం చల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.